హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీస్ క్రియేషన్ ఛానల్. ఈ వీడియోలో వింటర్లో సర్వైవ్ అయ్యే ప్లాంట్స్ నా దగ్గర ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. లైక్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ సెల్సియస్, ఫారెన్హీట్లో 32 డిగ్రీస్ టెంపరేచర్లో కూడా ఇవి బ్రతుకుతాయి ఈ మొక్కలు. ఇది వచ్చి బ్రాడ్ లీఫ్ సారల్ లీవ్స్ అంటారు. దీని టేస్ట్ వచ్చి చుక్క కూరలాగా ఉంటుంది, కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది. ఈ మొక్క విపరీతమైన చలికి కూడా తట్టుకుంటుంది. లైక్ స్నో పడినా కానీ ఎంత అంటే 10 డిగ్రీస్ ఫారెన్హీట్లో కూడా ఇది బ్రతుకుతుంది, సర్వైవ్ అవుతుంది అంత చలికి కూడా. ఇది ఒకటి చామంతి, ఇది ఆరోగ్యానం, ఇది వింటర్ హార్డీ మొక్కలు ఇవన్నీ. ఇది ఆవాలు, మస్టర్డ్ సీడ్స్ వేసినాను, ఇవి కూడా వస్తాయి వింటర్లో. 10 డిగ్రీస్ ఫారెన్హీట్ ఉన్నా కానీ ఉంటుంది, బ్రతుకుతాయి ఇవి చలిలో. ఇది చూడండి, ఇది వచ్చి స్విస్ చార్డ్. స్విస్ చార్డ్ కూడా వింటర్ హార్డీ మొక్క, ఆకుకూర. ఇది వచ్చి పాలకూర. పాలకూర కూడా మరీ చల్లగా ఉంటే, ఇంకా స్నో పడితే అంత బ్రతకదు. లైక్ 10 కాదు 20-25 డిగ్రీస్ ఫారెన్హీట్ ఉంటే బ్రతుకుతుంది పాలకూర. ఇంకా బిలో 15 పోతే చనిపోతుంది మొక్క కూడా. ఇది చూడండి, ఇదేమో గ్రీన్ లెంటిల్. ఇది సిరిసింగ పప్పు లాగానే ఉంటుంది, కాకపోతే అది సిరిసింగ పప్పు పింక్ ఉంటుంది, ఇదేమో గ్రీన్గా ఉంటుంది. ఇది కూడా చలికాలంలో చలికి బ్రతుకుతుంది. ఇది లైక్ 15 డిగ్రీస్ ఫారెన్హీట్ వరకు బ్రతుకుతుంది ఈ మొక్క కూడా. ఇది వచ్చి గార్లిక్. ఇది గార్లిక్ కూడా వింటర్ సీజన్ వేసుకోవాల్సిన క్రాప్ ఇది. వెల్లుల్లి, ఇది కూడా చలికాలంలో బ్రతుకుతుంది. ఇది ఫ్రీజింగ్ టెంపరేచర్ ఉన్నా కానీ బ్రతుకుతుంది ఇది వెల్లుల్లి. ఇది చూడండి, ఇది బఠానీ మొక్క, చెనా. ఇక్కడనేమో పీస్, గ్రీన్ పీస్. ఈ రెండు చలికి తట్టుకోగలిగే మొక్కలు ఇవి, గ్రీన్ పీస్, చెనా. మరీ చలి తట్టుకోదు, లైక్ 20 డిగ్రీస్ ఫారెన్హీట్ వరకు ఉంటే బ్రతుకుతాయి. మరి ఫ్రీజింగ్ టెంపరేచర్ అయితే చచ్చిపోతాయి. కొన్ని చెనా మొక్కలు వేసినాను, వేసి ఒక 2 months అవుతుంది. కొత్తిమీర కూడా ఫ్రీజింగ్ టెంపరేచర్ అయినా బ్రతుకుతుంది, చలిలో సర్వైవ్ అవుతుంది. ఇవి వచ్చి ఉల్లిపాయలు, ఇది కూడా ఫ్రీజింగ్ టెంపరేచర్లో సర్వైవ్ అవుతుంది. ఇది చూడండి, ఇది పెటూనియా మొక్క, పూల మొక్క. ఇది ఒక్కటే ఇంకా బ్రతుకున్నది ఈ చలిలో. లైక్ ఇప్పుడు 5 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉన్నది టెంపరేచరు, అయినా కానీ బ్రతుకున్నది ఇది పెటూనియా.
చాలా బాగుంటుంది ఈ పువ్వులు అందంగా. చూడండి, ఇది వచ్చి రోజ్మెరీ ప్లాంట్. ఈ రోజ్మెరీ ప్లాంట్ వింటర్లో కూడా సర్వైవ్ అవుతుంది. వింటర్లో బ్రతుకుతుంది ఇది. ఫ్రీజింగ్ టెంపరేచర్ ఉన్నా, స్నో పడినా కానీ బ్రతుకుతుంది ఇది రోజ్మెరీ ప్లాంట్. వింటర్ హార్డీ ప్లాంట్ కూడా అంటారు. ఈ మొక్క వచ్చి ఖేల్ అంటారు. ఇది ఖేల్ మొక్క. ఇది కూడా వింటర్లో బ్రతుకుతుంది. ఫ్రీజింగ్ టెంపరేచర్ అయినా కానీ బ్రతుకుతుంది ఇది ఖేల్ ఆకుకూర. ఇది కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.